నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై 3.5 ఏళ్లైంది. ఇక ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎప్పటికి ముగుస్తుందో ఏంటో ఎవరికి క్లారిటీ అయితే లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే పశ్చిమాసియాలో వార్ మొదలై వారం రోజులైంది. రెండు వైపులా నిప్పుల వర్షం కురుస్తోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులు, ఇరాన్ క్షిపణి దాడులతో సామాన్యులు సమిదలవుతున్నారు. వేల మంది గాయపడిన పరిస్థితి, భారీ భవనాలు కుప్పకూలి శిథిల దిబ్బలుగా కనిపిస్తున్న పరిస్థితి. ఇలాంటి యుద్ధంలోకి అమెరికా కూడా ఎంట్రీ ఇస్తుందనే చర్చ సాగుతోంది. అమెరికా కూడా యుద్ధంలోకి దిగితే పరిస్థితి ఇంకా దిగజారే ప్రమాదమూ లేకపోలేదు. ఇప్పటికే చమురు ధరలు బగ్గుమంటున్నాయి. మరికొంతకాలం యుద్ధం కొనసాగితే ఎలాంటి పరిణామాలను ప్రపంచ దేశాలు ఎదుర్కోవాలో ఊహించుకుంటేనే ఆందోళన కలిగిస్తుంది. యుద్ధం మొదలై 3.5 ఏళ్లైంది. ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎప్పటికి ముగుస్తుందో ఏంటో ఎవరికి క్లారిటీ లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా చూస్తున్నాం, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. మరోవైపు చమురు ధరలు కూడా బగ్గుమనే పరిస్థితి. ఈ యుద్ధంలోకి అమెరికా కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది అన్న వార్త ఒక్కసారిగా ప్రపంచాన్ని అయితే కాస్త విస్మయానికి గురి చేస్తున్న పరిస్థితి. ఎలా చూడాలంటారు? వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వల్ల నిజానికి ఒక భారీ వాణిజ్య దెబ్బ మాత్రం పడబోతోందని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరగడం వల్ల వాణిజ్య రంగాలపైన కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ మధ్యప్రాచ్యం ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్ కేంద్రంగా ఉండడంతో ఆ ప్రాంతంలో యుద్ధం అంటే నిజానికి వాణిజ్యానికి చాలా పెద్ద దెబ్బ అని చెప్పాలి. సో ఇప్పటికే చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇరాన్ అట్లాగే ఓపీసీ లో చమురు ఉత్పత్తిదారులు వాళ్ళంతా కూడా అక్కడ ఉత్పత్తి తగ్గుతున్నటువంటి పరిస్థితి. యుద్ధం వల్ల మొత్తం సరఫరా కూడా తగ్గుతుంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచే ట్రావెల్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది కాబట్టి. సో మరోవైపు అటు హార్మోస్ కడి నుంచి ప్రపంచం చమురు సరఫరాలో కూడా ఆల్మోస్ట్ ఒక 20% కూడా వెళ్తుంది. సో అది కనుక మూసిస్తే కనుక ప్రపంచ మార్కెట్లు కూడా ఒక గందరగోళానికి గురవుతాయి. ఆల్మోస్ట్ ధరలు ఒక్కసారిగా $120-150 బ్యారెల్ వరకు కూడా వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో అంతేకాదు, మెరిటైమ్ ట్రేడ్ రూట్ల పైన కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రెడ్ సీ గానీ, పర్షియన్ గల్ఫ్ గానీ, హర్మూస్ లాంటి ప్రాంతాల్లో రవాణా అడ్డంకులకు కూడా ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతాయి. సముద్ర మార్గం మొత్తం కూడా బ్లాక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మల్టీనేషనల్ కంపెనీలకు కూడా చాలా భారీ నష్టం ఉంటుంది. మరి ముఖ్యంగా భారతదేశం పైన ఎట్లాంటి ప్రభావం ఉంటుందనేది చూస్తే కనుక ఏదైతే ఈ రా చమురు ఉంటుందో అది ఖచ్చితంగా దిగుమతుల పైన ప్రభావం ఉంటుంది. ఆల్మోస్ట్ భారతదేశం 85% దిగుమతుల పైన ఆధారపడి ఉంటుంది చమురు విషయంలో. సో ఒకవేళ అదే కనుక ఆగిపోతే కనుక అఫ్కోర్స్ ఈ ఫ్యూయల్ రేట్లు పెరుగుతూ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ రేట్లు పెరుగుతూ ఉంటుంది, ఈ ఎక్కువ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. మోరోవర్ ఏంటంటే ప్రత్యక్ష రంగాలుగా మనం చూస్తున్నటువంటి ఎయిర్లైన్స్ కానీ వాటి ఫ్యూయల్ రేట్లు కూడా పెరుగుతాయి. సో ఆ ఫ్యూయల్ రేట్లు పెరిగితే అక్కడటువంటి టికెట్ల రేట్లు కూడా పెరిగి సామాన్య ప్రజల మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. గోల్డ్ ధరలు పెరుగుతూ ఉంటాయి. ఐటీ ఎక్స్పోర్ట్ సంస్థలు కూడా ఈ భారత కంపెనీలకు చాలా ఆటంకాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇందులో ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి మాత్రం ఖచ్చితంగా ఈ యుద్ధం వల్ల ఎఫెక్ట్ పడుతుంది. అట్లాగే చమురు ఆధారిత దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా కొంత అస్థిరత కనిపిస్తుంది. నిజానికి ఇండియా కూడా చాలా దూరదృష్టితో కూడా ఆర్థిక వ్యూహాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. యుద్ధాలు నిజానికి అఫ్కోర్స్ యుద్ధాల వల్ల ఇది యుద్ధాల శకం కాదు అన్నది ప్రధానంగా భారతదేశం చెప్తున్నా గానీ ఈ యుద్ధాన్ని ఆపడానికి మాత్రం ఈ మార్కెట్లు చాలా ఇబ్బందులు పడుతున్నాయి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పటికే 7వ రోజు చేరుకుంది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం. సో నువ్వెంత అనేటువంటి పరిస్థితికి క్రియేట్ అవుతోంది. సో భారతదేశం మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత ఎనర్జీ డైవర్సిఫికేషన్ కూడా ఫాలో కావాలి. అంటే ఒక్క దేశం పైన ఆధారపడకుండా మన ఫ్యూయల్ దిగుమతులు అంటే చమురు దిగుమతులను కూడా ఎక్కువగా విస్తరించాలి. లైక్ ఇరాన్ లేదంటే గల్ఫ్ లో ఒకవేళ యుద్ధం వచ్చినా గానీ ఆఫ్రికా గానీ, యుఎస్ఏ గానీ, మెక్సికో లాంటి దేశాల నుంచి దిగుమతి జరిగేలాగా ఇండియా వ్యూహాలు ప్లాన్ చేసుకోవాలి. కొంత స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ కూడా 60 to 90 days కు పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. మోరోవర్ రూపాయి డాలర్ తో పోలిస్తే రూపాయి పడిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఆ విలువ కూడా తగ్గకుండా దీంట్లో ఆర్బీఐ కూడా జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఏదేమైనా ఈ యుద్ధం ప్రపంచ వాణిజ్యం పైన కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వంశీ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.
ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మన్నెం కోటేశ్వరరావు గారు, అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు విశ్లేషకులు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కోటేశ్వరరావు గారు, చూస్తున్నాం మొత్తంగా వారం రోజులు అయిపోయింది. ఏ యుద్ధమైనా సరే దాని పరిణామాలు ఖచ్చితంగా ఆ రెండు దేశాలతో పాటు ప్రపంచ దేశాలకు కూడా ఉండే పరిస్థితి. ఇప్పుడు అంతా గ్లోబల్ మార్కెట్ అయిన పరిస్థితుల్లో ఒక రకంగా చూడాలంటే ఈ యుద్ధంలోకి ఇప్పుడు అమెరికా ఎంట్రీ ఇవ్వబోతుంది. భారత్ ఏమో తన వైఖరిని స్పష్టంగా చెప్తోంది. అంటే మనం చూస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కావచ్చు, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో కావచ్చు, ఎప్పుడైనా సరే యుద్ధాల కాలం కాదు, యుద్ధాలతో సాధించేది ఏమీ లేదని భారత్ చెప్తుంది. అమెరికా జోక్యాన్ని, అమెరికా యుద్ధంలోకి ఎంటర్ అవ్వటాన్ని ఎలా చూడాలంటారు కోటేశ్వర గారు? అమెరికా జోక్యం అనేది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం. ఇప్పటికే ఇజ్రాయెల్ ని అది ప్రయోగించి ఇరాన్ మీద ఏకపక్షమైనటువంటి దాడులు జరిపిస్తా ఉంది. ఇప్పుడు అమెరికా కూడా దానిలో ఒకవేళ చేరేట్లయితే అది మరింత గర్హనీయమైనటువంటి చర్య అని చెప్పడం తప్పదు. ఎందుకు అంటే ఇరాన్ తో కుదుర్చుకున్నటువంటి అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా బయటకు పోయింది అమెరికా. ఇప్పుడే అధికారంలో ట్రంప్ ఉన్నాడు. ఇదే ట్రంప్ 2018లో కూడా అధికారంలో ఉండి అప్పుడు ఏకపక్షంగా బయటకు వెళ్ళాడు. అందువలన ఇరాన్ అణు కార్యక్రమాన్ని చేపట్టినా లేదా అణుబాంబు అది తయారు చేసిందో లేదో తెలియదు, లేకపోతే తయారీకి దగ్గరగా ఉందో లేదో తెలియదు. దానికి భిన్నమైనటువంటి నివేదికలు వస్తున్నాయి. అమెరికా గూఢచార శాఖ చెప్పేది ఒకటిగా ఉంది. దాన్ని నేను అంగీకరించనని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు. దీన్ని బట్టి ఏదో విధంగా ఇరాన్ ని దెబ్బతీయాలి. మనకి తెలుసు మేకా తోడేలు కథ. ఏమిటి మేకాగా నేను కిందుండి అంటే నువ్వు కాకపోతే నీ అమ్మ నీళ్ళని చెడగొట్టింది గతంలో అని చెప్పినట్టుగా ఇప్పుడు ట్రంప్ టెంపరితనం అనేటువంటిది ఇరాన్ మీద జరుగుతున్నటువంటి పరిణామం. ఇది యావత్ ప్రపంచం కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను చెప్తాను. రైట్, రామ్మోహన్ గారు, చూస్తున్నాం ఒకవైపు అమెరికాలోనే ట్రంప్ పై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆప్తమిత్రుడు అనుకున్న మస్క్ కూడా మొన్నటి వరకు విమర్శలు చేసిన పరిస్థితి. దేశంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అగ్రరాజ్యం అని పేరుకు కనపడుతోంది కానీ ఆర్థిక వ్యవస్థ చూస్తే డొల్లా అనేది బయట కనపడుతోంది. ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చేసే దిశగా అడుగులు వేయాలని ట్రంప్ ఉవ్విర్లూరుతున్నా కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా టెంపరీ ట్రంప్ గానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఇంకా ట్రంప్ ఈ విధంగా వెళ్లటం వల్ల అమెరికా కూడా ఆర్థికంగా, అదేవిధంగా ఒకప్పుడు అగ్రరాజ్యం అమెరికా అంటే కొంత ప్రపంచ దేశాలు కూడా ఆలోచించేవి. కానీ ఈ రోజుకి అమెరికాపై నమ్మకం కూడా సన్నగిల్లుతున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? వాళ్ళకి చెప్పాలంటే ఇంటా బయట రెండు చోట్ల ఇప్పుడు ట్రంప్ సవాల్ ఎదుర్కొంటున్నారు. ప్రపంచం అంతా సరే ఆయన సవాళ్ళ సంగతి పక్కన పెడితే ప్రపంచం నుంచి 3.5 ఏళ్ళు ప్రపంచం అంతా భరించాల్సిన పరిస్థితి వచ్చినట్లుంది. కానీ ఇంటా పూర్తిగా అధ్వానంగా ఉంది. ఆయన పాలన మీద ఇప్పటికే ఆయన ఎన్నికైనా అంటే ప్రమాణ స్వీకారం చేసిన నెలకే పెద్ద ఎత్తున ఊరేగింపులు, నిరసన జరిగి అట్లా చూసుకుంటే ఏంటంటే ట్రంప్ తాను చేస్తున్న పని తనకు తెలుసా లేదా? నేను ఒక మంచి మాట, ఒక రకంగా అందరికీ తెలిసిన మాట కాలేదు. నేనేం చేస్తానో తెలియదు, నాకే తెలియదు. నిజంగా ఆయనకే తెలియదు. అంటే ఇరాన్ మీద కోపం వస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాడు. నిజంగా ఆయనకు తెలియదు కనుక మనకు కూడా తెలుస్తుంది ఏం చేస్తారని. ఇంకా వరుసగా వైఫల్యాలను తన లోపల వైఫల్యాలను కప్పపుచ్చుకోవడం, బయటనేమో ఈ టెంపరీ ట్రంప్ బయట కూడా తాను చేసే మాటలు, తాను మాట్లాడే మాటలు ఒక్కటి కూడా సహకారంగా ఉండలేదు. యూటర్న్ తీసుకుంటారు ప్రతిసారి కూడా. ఈ మాట అంటారు, యూటర్న్ తీసుకుంటారు. సుంకానికి చూసాం కదా మనం. అంటే ఇవాళ మాట రేపు మాట ఎల్లుండి లేదు. 90 రోజుల గడువు విధించుకుంటూ చైనా మీద మళ్ళీ అప్పటికప్పుడే కరుణ చూపిస్తారు, అప్పటికప్పుడే ప్రేమ చూపిస్తారు, అప్పటికప్పుడే శత్రుత్వం వహిస్తారు. అంటే ఇవన్నీ చూస్తే ఏంటంటే మాట నిలకడలేదు అని దాన్ని బట్టి అర్థపడుతున్నారు. ఆయన చేసే చర్యలు అసంకల్పితంగా తనకి ఏది దోస్తే అది, పిచ్చివాడి చేతులు రాయంగా ఏది దోస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇటువంటి మూర్ఖపు ట్రంప్ వరంగా చెప్పాలంటే పిచ్చివాడి చేతులు రాయలేక ప్రతి అంశం కూడా, అంటే ఒక ఆర్థిక, రాజకీయ, విదేశీ వ్యవహారాల్లో కూడా ఎక్కడా కూడా ఒక నిలకడ లేకుండా మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల అమెరికా సమాజం నష్టపోతుంది, దానివల్ల ప్రపంచం నష్టపోతుంది అంటున్నాడు. ఎందుకంటే ప్రపంచంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ సంబంధాలు ఎట్లా ఉంటాయో ఒక అగ్రరాజ్యమైన అమెరికా నియంత్రించగలుగుతుంది, కొన్నిసార్లు ప్రభావితం చేయగలుగుతుంది. ఈ ప్రభావం తప్పనిసరి అమెరికా ప్రభావం ఉంటది కనుక ఆ ప్రభావం ఉన్నంత సేపు
ఆయన ఎంత పిచ్చిగా మాట్లాడతారో, ఎంత పిచ్చి చర్యలు చేస్తారో దాని ప్రభావం తప్పనిసరి నేను చెప్పిన ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా పడుతున్నది. Right. అది మన అనుకోనా ఇంక 3.5 ఏళ్ళు ఎట్లా భరించాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, ప్రపంచం అంతా ఆలోచన చేస్తారు. రైట్. కోటేశ్వర గారు, చూస్తున్నాం మనం ఎలక్షన్స్ ముందు ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను నేను వచ్చిన వెంటనే అని చెప్పి బీరాలు పలికి అధికారంలోకి వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే అదే ఒక అస్త్రంగా కూడా మలుచుకున్న పరిస్థితి. ఈ రోజేమో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఈయన వెళ్ళి దూరుతున్న పరిస్థితి. సో రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా అసలు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అసలు ఏ విధంగా చూడాలంటారంటే ఒక నిలకడ లేని తత్వం ట్రంప్లో కనపడుతూ ఉంది. ఖచ్చితంగా రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ప్రపంచ దేశాలపై ఆ నిర్ణయాల ప్రభావం అయితే పడుతున్న పరిస్థితి. ఎలా చూడాలంటారు సార్? ట్రంప్ ఏం చెప్పినప్పటికీ, లేదా అమెరికా గద్దె మీద కూర్చున్నటువంటి అధ్యక్షులుగా ఏ వ్యక్తి, జో బైడెన్ ఉన్నా, లేకపోతే బరాక్ ఒబామా ఉన్నా, లేకపోతే మరొకటి ఉన్నా, ఎవరున్నా గానీ వాళ్ళు ఏం చెప్పినప్పటికీ మనకి పూసల్లో దారం లాగా కనిపించినటువంటి ఒక ఏకైక అంశం ఏంటంటే, ప్రతి చోట తనకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో యుద్ధాన్ని, ఉద్రిక్తతలని రెచ్చగొట్టడం అనేటువంటిది మనకి మొత్తంగా కనిపిస్తాం. మాటలు డిఫరెంట్ గా ఉండొచ్చు, కానీ ఆచరణ చూసినప్పుడు మనకి అదే కనిపిస్తా ఉంది. ఉక్రెయిన్ విషయంలో చూసినా గానీ అమెరికా తన ప్రయోజనాలకు అనుగుణంగా, లేదా రష్యాను దెబ్బతీసి తనకు ఎదురులేనటువంటి శక్తిగా నిరూపించుకోవడానికి ఉక్రెయిన్ ని పావుగా పెట్టుకోవడంలో చూసినా, లేకపోయేట్లయితే ఇప్పుడు అణు బాంబుల తయారీ పేరుతోటి ఇజ్రాయెల్ ని పావుగా చేసుకొని దాంతో దాడులు చేయించినప్పటికీ ఈ మొత్తం రెండు దగ్గర ప్రయోజనాలు, అక్కడ పాత్రధారులు వేరు కావచ్చు, అక్కడ జెలెన్స్కీ కావచ్చు, ఇక్కడ నెతన్యాహు కావచ్చు, కానీ ఇద్దరు కూడా అమెరికా తరఫున అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్లే. అందువలన మాటలు లేకపోతే రూపాలు వేరు, ప్రాంతాలు వేరు కావచ్చు, కానీ ఇది మొత్తం కూడా అమెరికా తన యొక్క వ్యూహంలో, ప్రపంచాధిపత్య వ్యూహంలో భాగంగా చేస్తున్నటువంటి వ్యవహారం ఇది. అందువల్ల దీనికి ప్రపంచవ్యాప్తంగానే, దీనికి ప్రతిఘటన కూడా ప్రపంచవ్యాప్తంగానే రావాల్సినటువంటి అవసరం ఉన్నది. రైట్. కోటేశ్వర గారు మీరు చెప్పినట్టుగా ప్రపంచంలో ఏ యుద్ధం ఎక్కడ జరుగుతున్నా ఆ యుద్ధం వెనుక అమెరికా ఉంటుంది అనేది సుస్పష్టం. అదేవిధంగా మనం ఇంకొక విషయాన్ని కూడా అబ్జర్వ్ చేస్తే, అమెరికాలో ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో, ఈరోజు మొన్న జో బైడెన్ కావచ్చు, ఈరోజు ట్రంప్ కావచ్చు, ఇంకొకరు ఎవరైనా కావచ్చు, అక్కడి రాజకీయ నేతలకు ఆయుధ కర్మాగారాలు ఉన్నాయి. ఆయుధ కర్మాగారాలను నడపాలి అంటే ప్రపంచంలో ఎక్కడో చోట ఏదో చిచ్చు పెట్టే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అనేది ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నమాట. ఎలా చూడాలంటారు సార్? వాస్తవం అది. అక్కడ మనకి చూస్తే గడిచినటువంటి 25-30 సంవత్సరాల్లో అమెరికాలో జరిగినటువంటి మార్పు ఏమిటి అని చూసినప్పుడు, వినియోగ వస్తువులను తయారు చేసేటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా ఎక్కడ శ్రమశక్తి చౌకగా ఉంటే ఆ దేశాలకు తరలించారు. పెట్టుబడులు కూడా ఆయా దేశాల్లో పెట్టారు. అమెరికాలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి, టాయిలెట్ పేపర్ ను కూడా అది ఉత్పత్తి చేసుకోకుండా చైనా నుంచి, వియత్నాం నుంచి, లేదా మరొక దేశం నుంచి దిగుమతి చేసుకుంటే తప్ప దానికి రోజు గడవనటువంటి పరిస్థితి. అదేవిధంగా చెప్పులు, బూట్లు, ఇవన్నీ కూడా చైనా నుంచి మొత్తం దిగుమతి చేసుకోవడం తప్ప అమెరికాలో ఉత్పత్తి అనేటువంటిది లేదు. మరి అమెరికాలో ఏం ఉత్పత్తి చేస్తున్నారు, దానికి ఆదాయం ఏమిటి అంటే ఆయుధ పరిశ్రమ, ప్రధానమైనటువంటి ఆయుధ పరిశ్రమ. ప్రపంచంలో 100 ఆయుధాలను ఎగుమతి చేస్తా ఉంటే 55 ఆయుధాలు అమెరికా నుంచే వస్తున్నాయి. అందువలన అది ఒక మిలిటరీ ఇండస్ట్రియల్ దేశంగా మారిపోయి, ఆ మిలిటరీ ఇండస్ట్రీస్ కి అవసరమైనటువంటి ఆహారాన్ని అందించాలంటే, లేదా వాటికి లాభాలు సంపాదించాలంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడొక్కడ ఉద్రిక్తతలని, యుద్ధాలని రెచ్చగొట్టి రెండు వైపులా కూడా ఆయుధాలు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉన్నది. మన చరిత్ర గతంలో చూసాం మనం. ఇరాన్ ఇరాక్ మధ్య 1980 నుంచి 1988 వరకు 8 సంవత్సరాల పాటు ఇరాన్ ఇరాక్ రెండు దేశాలు కూడా పరస్పరం కొట్టుకున్నాయి. రెండు దేశాలకి ఎవడ ఆయుధాలు ఇచ్చాడంటే అమెరికా ఆయుధాలు ఇచ్చాడు. అందువలన ఇట్లాంటి ఉదంతాలు మనకి అనేకం కనిపిస్తాయి అనేది కూడా మనం ఈ సందర్భంగా చెప్తాం.
రైట్, రామ్మోహన్ రావు గారు, మొత్తంగా చూస్తున్నాం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో భారత ఆర్థిక వ్యవస్థకు ఒకవేళ ఈ యుద్ధం ఎక్కువ రోజులుగా కంటిన్యూ అయితే చమురు దిగుమతులపై ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. భారత ఆర్థిక వ్యవస్థకు అది ఒక రకంగా చెప్పాలంటే ఎదుగుతున్న మనకు ఒక శరాఘాతంగానే మనం చూడాల్సి ఉంటుంది. సో ఏంటి పరిస్థితి అసలు? నిజంగా ఈ యుద్ధం ఎక్కువ రోజులు కంటిన్యూ అయితే చమురు ధరలు ఆకాశాన్ని అంటే పరిస్థితేనా? భారత ప్రభుత్వం ఏమైనా ప్రత్యామ్నాయాలు ఆలోచించుకునే వీలుందా? అదేవిధంగా హజ్మూర్ జలసంధిని కానీ మూసివేస్తే భారత్కు కష్టాలు తప్పవు అని వినిపిస్తున్నమాట, ఎలా చూడాలి? ఖచ్చితంగా, ఎందుకంటే ఒక్క క్రూడాయిల్ ధరలు పెరగడం మాత్రమే కాదు, దాని ద్వారా అనేక రంగాలు ప్రభావితం అవుతాయి. ఉత్పత్తి రంగం ప్రభావితం అవుతుంది, ఆఖరికి వ్యవసాయం, కూరగాయలు, ఎరువులు అన్ని కూడా స్థిరమైపోతాయి. అందుకని ఒక్క క్రూడాయిల్ మాత్రమే కష్టమైతే దాని ద్వారా వచ్చేది మొత్తం ఇవాళ ప్రపంచం అంతా ఇంధన వనరుల మీద అంటే మనం దీని మీద ఆధారపడ్డాం. తర్వాత మిగతా సాంప్రదాయ ఇంధన వనరులు కొన్ని ఉన్నా కూడా, గాలి కానీ లేకపోతే మనకు సూర్యరశ్మి కానీ ఇవి ఉన్నా కూడా ప్రధానంగా దీని మీద ఆధారపడడం కనుక బండి నడవాలంటే ఒక వ్యవసాయ ఉత్పత్తి అక్కడ రామ్మోహన్ రావు గారు, రంగాలు ప్రభావితం చేస్తుంది, అన్ని రంగాలను ప్రభావితం చేస్తాయి. కనుక ఈ రేట్లు పెరిగే సహజం అంటాడు. ఎప్పుడు చూడండి యుద్ధం నాకు తెలిసిన కాలం నుంచి మన ఏదైతే కంబోడియా యుద్ధం నుంచి మొదలు పెడితే చాలా యుద్ధాలు చూసాం. ఈ యుద్ధాలన్నింటిలో ఎప్పుడు కూడా ట్యాక్స్ వేయడం లేదు మనకు న్యాయం. ఇంకా కాకపోతే యుద్ధ ట్యాక్స్ కూడా వేస్తారంటున్నాను. ఆయా దేశాలు వేశారు. మన దగ్గర కూడా పాకిస్తాన్ తో ఇండియాతో యుద్ధం వచ్చినప్పుడు, చైనా ఇండియా యుద్ధం వచ్చినప్పుడు 2 సార్లు కూడా పాకిస్తాన్ తో యుద్ధం వచ్చినప్పుడు మన దగ్గర ట్యాక్స్లు వేసిన సందర్భం నాకు బాగా గుర్తున్నది. అందుకని ప్రజల మీద ప్రత్యక్షంగా కూడా యుద్ధ ప్రభావం పడుతుంది, పరోక్షంగానే నేను చెప్పిన అన్ని క్రూడాయిల్ నుంచి మొదలు పెడితే అన్ని రేట్లు పెరగడం, ఇతరత్ర ఎగుమతి మీద ప్రభావం చూపెట్టడం, మన బాస్మతి బియ్యం రేటు తక్కువ ఎగుమతికి అవరోధం కలుగుతుంది. మనం చూస్తున్నాం మన హైదరాబాద్ నార్సింగ్ బాస్మతి బియ్యం చాలా డిమాండ్ ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో. మనం ఇవన్నీ కూడా ఎగుమతుల్లో దిగుమతుల్లో కూడా మార్పులు రావడం చూస్తుంటాం మనం. కనుక ఒక్కటి మనకు న్యాయం ఏంటంటే ఇంకా డైరెక్ట్ గా యుద్ధ ట్యాక్స్ వేస్తలేరని నేను అనుకుంటున్నాను. ఇంకా మన మీద అన్ని దేశాల మీద ప్రభావం ఉంటది. పరస్పరం ఆధారిత ప్రపంచం ఇది. కేవలం ఎవరికి వారు గోడ కట్టుకొని ఎవరికి వారు ఉండే పరిస్థితి లేదు. చైనా గోడలాగా ఎవరికి వాళ్ళు కట్టుకునే పరిస్థితి లేదు. ఇవాళ ప్రపంచం మొత్తం కుగ్రామంగా మారిపోయిన సందర్భంలో ఏ యుద్ధమైనా, ఎక్కడ ప్రపంచంలో ఏ మూలకి యుద్ధం అయినా మిగతా ప్రపంచ దేశాల మీద ఏదో రకమైన ప్రభావం తప్పనిసరి ఉంటుంది. రైట్, రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు కోటేశ్వర గారు, మనం చూస్తున్నాం ప్రపంచంలో ఏ మూల ఎక్కడ యుద్ధం జరిగినా ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ వల్ల ఆ ప్రభావం అన్ని దేశాలపై పడుతోంది. అమెరికా మాత్రం వెనక ఉండి యుద్ధాలను ప్రోత్సహిస్తున్న పరిస్థితి ప్రపంచ దేశాలన్నింటికీ కూడా తెలుసు. అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఒక కూటమి ఏర్పడాల్సిన అవసరం ఉందా? అమెరికాకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేయాలా? ఒకవేళ ఆ కూటమి ఏర్పడితే భారత్ నేతృత్వం వహించగలదా? ఎలా చూడాలి సార్? ఇప్పుడున్నటువంటి ప్రపంచ రాజకీయాల తీరుతెన్నులు చూసినప్పుడు ఆ విధమైనటువంటి కూటమి ఏర్పడేటువంటి అవకాశం లేదనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే గతంలో 2వ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ ప్రపంచాన్ని తన ఆధిపత్యంలోకి తెచ్చుకునేందుకు ప్రారంభించినటువంటి దానికి హిట్లర్ వైపు కొన్ని దేశాలు చేస్తే, హిట్లర్ ని వ్యతిరేకించేటువంటి దేశాలు మిత్రరాజ్య కూటమి పేరుతోటి కొన్ని దేశాలు పోరాడినటువంటి మనకు తెలిసిందే. ఆ యుద్ధంలో హిట్లర్ పతనం లేదా మొత్తం ఆ దేశాలన్నీ కూడా నాశనం కావడం అనేది మనం చూసాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి అంటే 3వ ప్రపంచ యుద్ధం వచ్చేటువంటి పరిస్థితులు అయితే లేవు. ఆ 3వ ప్రపంచ యుద్ధం వస్తే ప్రపంచం అంతా కూడా 2 శిబిరాలుగా చీలిపోయేటువంటి అవకాశాలు మామూలుగా అయితే ఉండాలి. కానీ అటువంటి యుద్ధమే వచ్చేటువంటి అవకాశాలు ఇవాళ లేవు. లేనప్పుడు మరి అమెరికా సాగిస్తున్నటువంటి ఈ దుర్నీతిని అడ్డుకట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ వస్తాయంటే అటువంటి ఐక్యత కూడా మనకి కనపడుతుంది. అందువలన ఎవరి ప్రయోజనాలు వాళ్ళు అమెరికాని అడ్డు పెట్టుకొని ప్రయోజనాలు సాధించుకోవాలనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదా అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా అంటే మన భుజాలని తాకట్టు పెట్టి అమెరికా వాడు కాల్చే విధంగా ఇచ్చేటువంటి, మన భుజం అంటే మన దేశం కావచ్చు లేదా ఇంకొక దేశం కావచ్చు, ఇచ్చేటువంటి దేశాలు కొన్ని ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పటికైతే ఎక్కడికక్కడ ప్రాంతీయంగా అమెరికాని అడ్డుకోవడానికి ఏదైనా ఒక ప్రయత్నం జరిగితే జరగవచ్చు. కానీ ఒక కూటమిగా అటు ఇటు 2 పక్షాలుగా తారసిల్లే అవకాశాలు అయితే ఇప్పుడు లేవు. మనం చూస్తున్నాం ఉక్రెయిన్ యుద్ధంలో చైనా కావచ్చు, భారత్ కావచ్చు తటస్థంగా ఉన్నాయని చెప్తున్నాయి. కానీ కొన్ని దేశాలు ఉత్తర కొరియా కావచ్చు, లేకపోతే ఇరాన్ కావచ్చు, రష్యాకి పూర్తిగా మద్దతు ఇస్తూ ఆయుధాలు కూడా
బహిరంగంగానే ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అదే విధంగా ఉక్రెయిన్ కి నాటో కూటమిలో ఉన్నటువంటి దేశాలు కూడా బహిరంగంగా మద్దతు ఇస్తున్నాయి తప్ప ఎక్కడ వాళ్ళు వచ్చి ప్రత్యక్షంగా పాల్గొంటున్నటువంటి ఉదంతాలు లేవు. అందువలన అటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం లేదు. మరి అమెరికా బరి తెగించి ఇప్పుడు ఎట్లాగైతే దిగుమతి సుంకాల పేరుతోటి ప్రపంచం మొత్తం మీద ట్రంప్ ఎట్లా సవాలు విసిరాడో, ఈ సవాల్కి ట్రంప్ గనక కట్టుబడి ఉంటే ప్రపంచ వాణిజ్య సంస్థలోనా లేదా మరొక విధంగానా ఈ ట్రంప్ సుంకాలను ఎదుర్కొనేందుకు మాత్రం ప్రపంచం అంతా కూడా ఏదో విధంగా కనీసం కొన్ని దేశాలైనా కానీ ఒక కూటమిగా కట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మనం చూస్తున్నాం డాలర్ కి ప్రత్యామ్నాయంగా మరొక కరెన్సీని తీసుకొచ్చి అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నాలు బ్రిక్స్ కూటమి సమావేశంలో కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది కోటేశ్వర గారు. జరిగింది. అందుకనే ఇవన్నీ కూడా ఇప్పటికిప్పుడు వెంటనే రూపుదిద్దుకుంటాయని చెప్పడం కాదు, కానీ అటువంటి ఆలోచన ప్రారంభమైంది. అది అమెరికా మీద ఆధారపడి ఉంటది. అమెరికా ఎంతగా ప్రపంచ దేశాల మీద నొక్కితే తన పెత్తనాన్ని, దానికి అనుగుణంగానే మనకు తెలుసు కదా, బంతి ఎంత వేగంగా కొడితే అంత వేగంగా వెనక్కి తిరిగి వస్తుంది. అదే విధంగా అమెరికా వ్యవహార శైలిని బట్టి మిగిలినటువంటి దేశాలన్నీ కూడా దాన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో రావచ్చు అనేది నేను చెప్పగలను, కానీ ఇప్పటికిప్పుడైతే వస్తాయని నేనైతే అనుకోవట్లేదు. రైట్, రామ్మోహన్ రావు గారు, మనం చూస్తున్నాం రష్యా సైనిక సంపత్తి ఎంతో తెలుసు. రష్యా ఆయుధాలు కానీ రష్యా సైన్యం కానీ ఎంతగా పోరాడినా ఒక రకంగా చెప్పాలంటే ఉక్రెయిన్ చాలా చిన్న దేశం అయినప్పటికీ రష్యా ఈరోజు ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితి, సైన్యం కూడా మొత్తం కోల్పోయిన పరిస్థితి, యుద్ధంతో దివాలా తీసిన పరిస్థితి. అంటే ఎంత పెద్ద దేశమైనా ఎంత ఆయుధ సంపత్తి ఉన్నా యుద్ధం అంటూ మొదలైందంటే మాత్రం ఖచ్చితంగా ఆ దేశం కొనారిల్లిపోవటం ఖాయం. ఒక దశాబ్దము 2 దశాబ్దాలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుంగిపోవటం కూడా తథ్యమన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ ఎలా చూడాలి అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ సారవంతమైన భూములు లేకపోయినా వ్యవసాయం అద్భుతంగా చేసి టెక్నాలజీని ఉపయోగించుకొని ముందంజలో ఉంది. సో ఈ యుద్ధ ప్రభావం ఈ 2 దేశాలపై ఎంతవరకు పడుతుంది? రష్యానే కోలుకోలేని పరిస్థితుల్లో ఇరాన్ ఇజ్రాయెల్ పరిస్థితి ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? పోరు నష్టం పొందు లాభం ఉండేది అమెరికా, పోరులో నష్టపోయేది 2 దేశాలు. ఒకనాడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన నేను ఏమన్నానంటే జలుబుతో పోల్చాను. జలుబు అయితే మంది వేసుకుంటే 4 రోజుల్లో, మంది అయిపోతే 7 రోజుల్లో. ఇది అంతే. అంటే నిజంగా చెప్పడానికి 4-5 రోజులు ముగుస్తుంది అనుకునే యుద్ధం 4 ఏళ్ళైనా ముగుస్తుంది. ఇది అంతే. ఏమవుతుందంటే పరస్పరం ఒకరికొకరు తగ్గేదేలే అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా ఇజ్రాయెల్ కు అమెరికా అండ ఉన్నన్ని రోజులు యుద్ధం కొనసాగిస్తుంది, నష్టపోయినా సరే. అట్లాగే ఇరాన్ ఏమో మరొక మొండితనంతో వాళ్ళు అంతే కదా, వాళ్ళు కూడా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే ఇప్పుడు యుద్ధంలో ప్రత్యక్ష యుద్ధానికి కనుక అమెరికా తెగబడితే మీ మీద దాడి చేస్తామని కొమ్మైని ప్రకటించారు కూడా. అందుకనే ఏమాత్రం ఖాతరు చేయకుండా మొండితనం చేస్తున్నారు. ఒక ఇస్లామిక్ తీవ్రవాదం ఉన్న ఇస్లామిక్ దేశాల మద్దతు తను చూసుకుంటుంది. అన్నిటికంటే ముఖ్యం ఇరాన్ ను చాలా తక్కువ అంచనా వేసింది అమెరికా. ఇజ్రాయెల్ తెలుసు కొంతవరకు, కానీ తెలిసి మొండితనంతో మూర్ఖుడికి ఒక రకమైన తెలివి ఉండదు. అట్లా ఇజ్రాయెల్కి ఎంత తెలిసినా కూడా అమెరికా ప్రోత్సాహంతో దాడికి అమెరికా ప్రోత్సాహం ఉన్నదనొచ్చా, లేకపోతే అమెరికా తెలియకుండా 2 రోజుల ముందే దాడి చేసింది. ఒరిజినల్ గా 60 రోజులు అల్టిమేటం ఇస్తే అమెరికా 60 రోజులు కన్నా ముందే 2 రోజుల ముందే మస్కట్ సదస్సు కంటే ముందే ఇది దాడి చేసింది కదా. అంటే తెంపటితనం కాకపోతే ఏమన్నట్టు. కానీ ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ తెలిసి వస్తుంది. యాక్చువల్ గా ఏంటంటే ఇరాన్ లో ఏం జరుగుతుందో ప్రపంచానికి స్పష్టంగా తెలుస్తుంది, కానీ ఇజ్రాయెల్ ఏం జరుగుతుందో మనకి ఎవరికి తెలియదు. ఇజ్రాయెల్ కూడా చాలా పెద్ద ఎత్తున నష్టపోతుంది. ఆ నష్టాన్ని ప్రపంచానికి చూపించడంలో 10% మాత్రమే చూపిస్తుంది ఇజ్రాయెల్. అందుకని మనకు చాలా వరకు ఏమన్నా ఇరాన్ తొందరగా లొంగుతుందేమో అనుకుంటున్నాం. సమస్య లేదు. ఇరాన్ ఐరన్ డోమ్ ఛేదించి మరి ఇజ్రాయెల్ కి దాడి చేస్తుంది చూస్తున్నాం కదా. అంటే అత్యంత ఆధునికమైన టెక్నాలజీ చూస్తుంటే మనకు కదా. అందుకంటే ఇరాన్ ను అటు అమెరికా గానీ ఇటు ఇజ్రాయెల్ గానీ తక్కువ అంచనా వేసింది. మిగతా ప్రపంచ దేశాలకు కూడా ఇరాన్ విశ్వరూపం తెలుస్తుంది అంటున్నాను. రైట్ సార్, మొత్తంగా చర్చలో పాల్గొన్న మన కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా రామ్మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదములు.
సో ఏ దేశమైనా సరే యుద్ధం వల్ల సాధించేది ఏమీ ఉండదు. అమెరికా కుట్రలు ప్రపంచ దేశాలన్నీ కూడా తెలుసుకుంటున్నాయి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. భారత్ మాత్రం తన వైఖరిని స్పష్టంగా చెప్తుంది. ఇది యుద్ధాల ప్రపంచం కాదు, ఇది యుద్ధాల ట్రెండ్ కాదు, యుద్ధం అనే దాని వల్ల మొత్తం సర్వం కోల్పోతామనే భారత్ అయితే చెప్తోంది. సో ఏది ఏమైనా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న సంక్షోభం త్వరలోనే ముగిసిపోవాలని, ఆ రెండు దేశాల మధ్య శాంతి నెలకొన్నప్పుడే దేశ ఆర్థిక పరిస్థితులు, అది భారతదేశం కావచ్చు ఇతర దేశాలు కావచ్చు, ప్రపంచ ఆర్థిక పరిస్థితి కూడా స్థిరంగా ఉంటుందనేది విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. స్టే ట్యూన్డ్.